ఫ్రెండ్స్, నేను రీసెంట్గా చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో బైక్ బ్యాటరీ ఛార్జింగ్ ప్రాబ్లం మీద చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ట్రెండింగ్లో ఉంది. దానికి మంచి వ్యూస్ వస్తున్నాయి. మరి ఆ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే, బైక్ బ్యాటరీ ఛార్జింగ్ ప్రాబ్లం, మీరు మీ బైక్కి కొత్త బ్యాటరీ వేసినట్లయితే అది 1 నెల 2 నెలలు పనిచేసి తర్వాత ఆగిపోతే దానికి గల మెయిన్ కారణం ఏంటో ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఆ వీడియో మీరు చూడనట్లయితే ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఆ వీడియోని చూడగలరు. మరి ఆ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఆ వీడియోకి సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట, కొన్ని డౌట్స్. ఆ డౌట్స్లలో కొన్ని కామెంట్స్లలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పర్సన్ అడుగుతున్నారు. ఇక్కడ VRRG99 అంట, మరి పేరైతే మెన్షన్ చేయలేదు. VRRG99 అంట. ఈయన అడుగుతున్నారు, రీఛార్జ్ చేసి పెట్టిన 1 డేలో మళ్ళీ దిగిపోయింది. మెకానిక్ని అడిగితే బండిలో ప్రాబ్లం అన్నాడు. అది కరెక్టేనా? ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఈ బ్రదరు కామెంట్ అయితే చేయడం జరిగింది. మరి ఈ కామెంట్కి మనం చూసుకున్నట్లయితే ఈయన బ్యాటరీకి రీఛార్జ్ చేసి మళ్ళా పెట్టాడంట. మరి కొత్త బ్యాటరీయో పాత బ్యాటరీయో చెప్పలేదు. బ్యాటరీలో పవర్ డౌన్ అయిపోతే రీఛార్జ్ చేసి మళ్ళా బైక్కి వేసాడంట. మరి 1 డేలో బ్యాటరీలో పవర్ అంతా డౌన్ అయిపోయిందంట. మెకానిక్ని అడిగితే బండిలో ప్రాబ్లం ఉందని చెప్పాడంట. మరి ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఏమన్నా సలహా ఉందా అని అడుగుతున్నాడు. మరి ఈ కామెంట్కి మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఇందులో మనకి 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాటరీకి రీఛార్జ్ చేసేటటువంటి RR యూనిట్, రెగ్యులేటర్ రెక్టిఫైర్ ఏదైతే ఉందో, ఈ రెగ్యులేటర్ రెక్టిఫైర్ పాడైనా కూడా, ఒకవేళ పని చేయకపోయినా కూడా మనకి బ్యాటరీ రీఛార్జ్ అవ్వదన్నమాట రన్నింగ్లో. అలాగే రెండో పాయింట్ చూసుకుంటే మన బైక్ వైరింగ్ ఏదైతే ఉందో, బైక్ వైరింగ్లో కూడా ప్రాబ్లం వస్తుంది. అంటే పాత బైకులు అయితే ముఖ్యంగా వైరింగ్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఇక మూడో పాయింట్ చూసుకుంటే మనకి ఇంజిన్లో ఉన్నటువంటి ఆల్టర్నేటర్, దీన్నే మ్యాగ్నెటిక్ కాయిల్ అంటారు. మరి ఈ మ్యాగ్నెటిక్ కాయిల్లో మనకి ప్రాబ్లం ఉన్నా కూడా ఇంజిన్ నుంచి అవుట్పుట్ ఏసీ పవర్ అనేది రాదనమాట. ఈ మూడింట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీకు బ్యాటరీ రీఛార్జ్ కాదనమాట. మరి ఈ మూడిట్లలో మనం ఏదైనా కూడా కావచ్చు. ఇంకోటి ఏంటంటే CDI కాయిల్ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది.